హలో నమస్తే వెల్కమ్ టు వెన్నెలకంటి కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? థ్యాంక్ యూ అండి. నేను వీడియో పెట్టిన వెంటనే చాలామంది నా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. ఇలాగే ఆదరిస్తూ ఉండండి. అయితే ఈరోజు నేను పెట్టబోయే వీడియో ఏంటి అంటే, మనకి పాతకాలంలో ఎక్కువగా ఈ వంటకం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రతిరోజు ఉప్మా తింటూ ఉంటాం. ఆ ఉప్మా ఏంటి? గోధుమ రవ్వ ఉప్మా, లేదంటే బొంబాయి రవ్వ ఉప్మా. అయితే ఉప్మాలలో చాలా వెరైటీస్ ఉన్నాయి. సేమియా ఉప్మా ఇలా మనం చేసుకొని తింటూ ఉంటాం కదండి. అయితే ఎక్కువగా చాలామంది బొంబాయి రవ్వ ఉప్మా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఈ బొంబాయి రవ్వ ఉప్మా తినడం వల్ల ఏంటి అంటే, కడుపులో మంట వస్తూ ఉంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా పడదు, ఈ బొంబాయి రవ్వ ఉప్మా. ఇక గోధుమ రవ్వ ఉప్మా అయితే చాలామంది ఇప్పుడు హెల్త్ వైజ్ రోజు మార్నింగ్ అన్నానికి బదులుగా డిన్నర్ టైంలో ఇలాగ మనం తీసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది వైద్యులు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ ఏంటి అంటే, రవ్వ ఉప్మాలో మాకు బాగా తెలుసు కదండి. ఈజీగా ఏముంది, నీళ్ళు వేసి కాస్త పచ్చిమిరపకాయలు, అల్లం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఇంకా టమాటా, ఇంకా వెజిటబుల్ ఉప్మా అయితే క్యారెట్, బీన్స్, వెజిటబుల్స్ అన్నీ వేసి చేసేసుకోవచ్చు. కానీ ఈరోజు నేను చెప్పబోయే ఉప్మా ఏంటి అంటే బియ్యము నూక ఉప్మా. దీన్నే మనము వరి నూక ఉప్మా. ఇది ఎక్కువగా ఏంటంటే పాతకాలంలో బొంబాయి రవ్వ అసలు ఉపయోగించేవాళ్ళు కాదండి. గోధుమ రవ్వ కూడా ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మనం హెల్త్ వైజ్ ఉపయోగిస్తున్నాం. పాతకాలం వాళ్ళు ఉపయోగించేదంతా కూడా బియ్యం నూక ఉప్మాని. ఆ బియ్యం నూక ఉప్మా కూడా ఎలా వాళ్ళు వేసేవారు? అప్పుడు మిక్సీలు లేదంటే మిషన్లు అలా ఉండేవి కాదు. వాళ్ళు ఏంటంటే మరబట్టేవారు ఇంట్లో. ఆ మరబట్టేసి చక్కగా రవ్వ చేసుకొని బియ్యం కడిగి ఆరబోసేసి అవి బాగా ఆరాక దాన్ని తిరగల్లో వేసి తిప్పుకొని రవ్వలాగా నిజంగా అండి అలా చేసుకుంటే రవ్వ చాలా బాగా వస్తుందండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట. మా ఇంట్లో కూడా ఉండేది తిరగలి అంటాం కదా. ఆ తిరగల్లో మనం వేసి బియ్యం నూక రవ్వ చేస్తే చాలా చాలా బాగుంటుంది. అయితే ఈరోజు నేను చూపించబోయేది బియ్యం నూక ఉప్మా. ఇది చెయ్యాలి అంటే మామూలుగా బాండీలో చేసేస్తే టేస్ట్ రాదండి. మరి అది ఎందులో చేయాలి, ఎలా చేయాలి, దీంట్లో ఏ పదార్థాలు వేయాలి, ఇదంతా కూడా నేను మీకు చూపిస్తాను. చాలా 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 బాగుంటుందండి. ఒకసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మర్చిపోలేరు. మేమైతే రెగ్యులర్గా చేస్తూ ఉంటాం అనమాట ఇంట్లో. ఎందుకంటే హెల్త్ వైజ్ బాగుంటుంది, తొందరగా అరిగిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మరి స్టార్ట్ చేసేద్దామా? వెల్కమ్. ఈ బియ్యం నూక ఉప్మా చేయడానికి మెయిన్ కావాల్సినటువంటి వస్తువు ఏంటి అంటే, బాండి అయితే కాదు, ఇత్తడి గిన్నె. ఈ ఇత్తడి గిన్నెలో మనము ఈ రవ్వ ఉప్మా చేస్తే చాలా బాగుంటుందండి. ఎందుకు అంటే రవ్వ అనేది ఇప్పుడు బియ్యం రవ్వతో చేస్తున్నాం కాబట్టి అది ఉడకడానికి మనకి దీంట్లో అయితే కరెక్ట్గా ఉడుకుతుంది, చాలా బాగుంటుంది. పాతకాలంలో ఈ ఇత్తడి గిన్నెని ఉపయోగించి చేసేవారు. నేను అది ఎప్పుడైనా చేస్తే ఈ గిన్నె తప్ప నేను ఏది వాడనండి. ఉప్మా చెయ్యాలి అంటే కంపల్సరీ ఈ ఇత్తడి గిన్నెలోనే చేస్తాను. అందుకే అంత టేస్ట్ కూడా వస్తుంది. మరి ఎలా చేయాలి, దీనికి ఏ వస్తువులు కావాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి కావాల్సిన వస్తువులు పచ్చిమిరపకాయలు ఒక 2 సన్నగా తరిగాను, అలాగే చిన్న అల్లం ముక్క సన్నగా తరిగి పెట్టుకోవాలి, అలాగే కొంచెం కరివేపాకు, అలాగే ఒక కప్పుతో ఒక 2 గుప్పెళ్ళు పెసరపప్పు. ఇక పోపు సామానికి వస్తే జీలకర్ర, మిరియాలు, ఆవాలు, అలాగే కొంచెం మినపప్పు, ఇంగువ, మిరపకాయలు, ఎండుమిరపకాయలు తిరగమాతకి, మరి నూనె, సాల్ట్, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ పెసరపప్పు వేస్తున్నాం కాబట్టి దీన్ని మనము రవ్వ పొంగలి అని, కిచిడి అని, లేదంటే బియ్యం నూక ఉప్మా అని పిలుస్తూ ఉంటాం. మరి ముందుగా ఈ పెసరపప్పు ఈ గిన్నెలో వేసి బాగా కడిగేసి స్టవ్ మీద పెట్టేస్తాను. చేసుకొని ఇది బాగా కడిగేసి నీళ్ళు పోసాను, ఇలా స్టవ్ మీద పెట్టేద్దాం. ఆల్రెడీ ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసాను కదండి. బాగా ఉడికాక దాని తర్వాత మనం ఏం చేయాలి అనేది చెప్తూ ఉంటాను. ఉడికేటప్పుడు మనం దాంట్లో కొన్ని పదార్థాలు వేయాలి, అదేంటి అనేది మనం చూద్దాం. మళ్ళీ ఇప్పుడు పప్పు బాగా ఉడుకుతోందండి. ఇప్పుడు ఏవైతే అల్లం ముక్కలు మనం తరుక్కున్నామో ఇవి దీంట్లో వేసేసేయాలి. మనము పొంగలి చేసేటప్పుడు కూడా అల్లం అనేది మనము ఉడికేటప్పుడే వేసేస్తాం, ఎందుకంటే మనకి అల్లం బాగా దాంట్లో ఫ్లేవర్ ఉడికి టేస్ట్ బాగుంటుందన్నమాట. అలాగే ఉడికేటప్పుడే కొన్ని 1/2 టీ స్పూను మిరియాలు కూడా వేస్తున్నాను, 1 టీ స్పూను జీలకర్ర. అటు ఇవి కూడా బాగా ఉడికితే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను.
ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టేస్తే బాగా ఉడుకుతుంది. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయిందండి. ఒకసారి మూత తీసి చూద్దాము. పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఫ్లేవర్ కూడా చాలా వాసన కమ్మగా వస్తుంది, ఎందుకంటే మనం మిరియాలు, అల్లము, జీలకర్ర అన్నీ వేసాం కదా. నెక్స్ట్ ఏంటంటే ఇంకో స్టవ్ మీద స్టవ్ వెలిగించి బాండీ పెట్టాను. దీంట్లో మనము 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 ఎండుమిరపకాయలు వేయాలి. అలాగే జీలకర్ర, ఆవాలు, ఇంగువ, పోపు బాగా వేగాక కొంచెం మినపప్పు వేయాలి. ఎప్పుడైనా సరే పోపు వేగాకే మినపప్పు వేయాలి, అప్పుడు మాడకుండా ఉంటుంది. లేదంటే పోపుతో పాటు వేస్తే మాడిపోతుంది. ఇక లాస్ట్లో మనము తరుక్కున్నటువంటి కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా కలుపుకొని మనము అవతల వైపు పప్పు ఉడుకుతోంది కదండి, దాంట్లో ఈ పోపునంతా వేసేయాలి. ఇప్పుడు నేను దీంట్లో 1 చెంబు వాటర్ పోస్తున్నాను. అంటే మాకు ఒక ముగ్గురికి సరిపడా ఉప్మా నేను తయారు చేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ పప్పు ఉడికి నీళ్లు ఉన్నాయి. దాంతోపాటుగా ఇప్పుడు నేను 1 గ్లాస్ నీళ్లు పోసాను. ఇప్పుడు బాగా కలిపేసుకొని ఒకసారి ఉప్పు అంతా సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అయ్యాక మూత తీస్తే నీళ్లు బాగా మరిగిపోతాయి. ఇప్పుడు ఏం చేయాలి అంటే, మెయిన్ మనం ఏదైతే రవ్వ అనుకుంటున్నామో బియ్యం రవ్వ అన్నమాట ఇది. ఈ బియ్యం రవ్వ మనం ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు, లేకుంటే బయట ప్యాకెట్ అమ్ముతారు బియ్యం రవ్వ, అది తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు నేను 1 చెంబుతో నీళ్లు పోసాను కాబట్టి అదే గ్లాస్తో 1 గ్లాసు రవ్వ పోస్తున్నాను. మీకు కొలతకని చెప్పి నేను 1 చెంబు నీళ్ళు అని చెప్పాను కాబట్టి సరిపోతుంది. బాగా వేసేసి బాగా కలిపేసేయాలి. ఆ తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేయాలి. సిమ్లో పెట్టేసేసి మూత పెట్టేసామనుకోండి, 5 నిమిషాలు దాన్ని అసలు ఏం కలపద్దు, 5 నిమిషాలు అలా ఉంచేసేయాలి. చూసారండి, నేను రవ్వ వేసిన తర్వాత ఇలా ఉందనమాట. అడుగున ఇంత వాటర్ ఉండాలి మనకి. ఉంటే బియ్యం నూక ఉప్మా కాబట్టి అది ఎక్కువ కొంచెం వాటర్ ఉంటే మనకి పీల్చుకుంటుంది, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇప్పుడు సన్న సెగన మీద మనము మూత పెట్టేస్తే బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిపోయిందండి. ఒకసారి తీసి కలుపుదాం. ఎలా ఉందో చూడండి. చూసారా, అన్నంలా ఉడికిపోయింది. అంతేకాదండి, ఇప్పుడు మనకి అడుగు మాడదు. ప్లస్ ఏంటంటే బాగా కలిపేసేసి మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టాలి. ఇంకొక 5 మినిట్స్కి ఒకసారి అలాగా తీసి మూత పెడితే ఒక 10 మినిట్స్ బాగా అది అన్నంలాగా దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు అయిపోయినట్టు లెక్క. ఇక ఫైనల్లీ ఉప్మా రెడీ అయిపోయిందండి. చూసారా, అబ్బా గుమగుమలు ఆడిపోతుందండి. చాలా చాలా బాగుంది. ఇలాగ మనకి పొడి పొడిగా వచ్చేసేయాలి ఉప్మా. ఈ ఉప్మా మనము అల్లం చట్నీతో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. అంతేకాదు అల్లం చట్నీ, అలాగే టమాటా పచ్చడి, దోసకాయ, ఇలాగ అంటే కారం కారంగా ఉండాలి ఉప్మాలోకి. అదుర్స్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనకు వేడి వేడి బియ్యం నూక ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఈ ఉప్మా పాత పద్ధతుల్లో ఇలాగే చేసేవారు. అంతేకాదండి, ఈ ఉప్మా అంటే పాత పద్ధతుల్లో ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువగా ఇలా చేసుకునేవారు. ఎందుకంటే దీంట్లో ఉల్లిపాయలు వాడరు. ఉల్లిపాయలు లేకుండా ఇలా చేసుకుంటేనే ఈ ఉప్మా చాలా చాలా బాగుంటుంది. దాంట్లో కొంచెం కమ్మగా నెయ్యి వేసుకుంటే ఇంకా అదుర్సండి. అసలు ఎంతైనా సరే తినేయచ్చు, అంత బాగుంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. మరి చూసారు కదండి, వెన్నెల కంటి కిచెన్లో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.